అనగనగా ఒక చిన్న ఊరిలో ఒక తండ్రి మరియు అతని కూతురు దివ్య ఉండేవారు. దివ్య చాలా తెలివైనది. కానీ తనకి ఒక చిన్న బలహీనత ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే కృంగిపోయేది. జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు? ఒక సమస్య తీరింది అంటే వెంటనే వేరే సమస్య వస్తుంది అని తరచుగా బాధపడుతూ ఉండేది. ఒకరోజు దివ్య తన నిరాశని తట్టుకోలేక తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నాకు చాలా నిరాశగా అలసటగా ఉంటుంది. ప్రతిరోజు కొత్త సమస్యలు వస్తున్నాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావటం లేదు అని బాధపడింది. దివ్య తండ్రి ఒక వంటవాడు. ఆయన ఏమీ మాట్లాడకుండా ఓదార్చకుండా దివ్యని వంటగదికి తీసుకువెళ్ళాడు. అక్కడ 3 పాత్రల్లో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మంట వెలిగించాడు. నీళ్లు మరుగుతూ ఉండగా మొదటి పాత్రలో క్యారెట్ ముక్కలు వేశాడు. రెండవ పాత్రలో కోడిగుడ్లు వేశాడు. మూడవ పాత్రలో కాఫీ గింజలు వేశాడు. దివ్యకి ఏమీ అర్థం కాలేదు. నాన్న, నా కష్టాల గురించి చెప్తుంటే నువ్వేంటి వంట చేసుకుంటున్నావు అని అడిగింది. తండ్రి నవ్వి, కొంత సమయం ఓపిక పట్టు తల్లి అని అన్నాడు. కొద్దిసేపటి తర్వాత అన్నీ సిద్ధమయ్యాయి. ఆ 3 పదార్థాలను వేరువేరు గిన్నెల్లో తీసి కూతురు ముందు పెట్టాడు. అప్పుడు దివ్యని అడిగాడు, నీకు ఏమి కనిపిస్తుంది అని. దివ్య నిరాశగా, క్యారెట్లు, కోడిగుడ్లు, కాఫీ, ఇందులో కొత్తేముంది నాన్న అని అంది. అప్పుడు తండ్రి అన్నాడు, క్యారెట్స్ని తాకి చూడు. దివ్య క్యారెట్స్ని తాకగానే అవి మెత్తగా అయిపోయి ఉన్నాయి. కోడిగుడ్లను పగలగొట్టు అన్నాడు. దివ్య గుడ్లను పగలగొట్టగానే లోపల అది గట్టిగా మారింది. చివరిగా తండ్రి అన్నాడు, కాఫీ వాసన చూడు. దివ్య కాఫీ వాసన చూసి సంతోషంగా చిరునవ్వు చిందించింది. దివ్యకి ఇంకా అర్థం కాక తండ్రి వైపు చూసింది. అప్పుడు తండ్రి మృదువుగా చెప్పాడు, ఈ 3 ఒకే సమస్యని ఎదుర్కొన్నాయి. అదే మరిగే నీళ్లు. కానీ ప్రతిదీ వేరువేరు విధంగా స్పందించింది. క్యారెట్ ముందు గట్టిగా ఉండేది, కానీ వేడి నీటిలో మరిగిన తరువాత మెత్తగా మారింది. మనలో చాలామంది సమస్య రాగానే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి బలహీనపడిపోతారు. రెండవది కోడిగుడ్లు. ఇది మొదట చాలా సున్నితంగా ఉండేవి, లోపల ద్రవ పదార్థంతో నిండి ఉండేవి. కానీ మరిగే నీటిలో పడగానే లోపల గట్టిగా మారిపోతాయి. మనలో కొంతమంది జీవితంలో కష్టం రాగానే తమ మనసుని కఠినంగా మార్చుకుంటారు. ఎదుటివారి పట్ల కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇక మూడవది కాఫీ గింజలు. ఇవి మాత్రం ప్రత్యేకం. ఇవి వేడి నీటిలో పడగానే బలహీనపడలేదు, అలాగే గట్టిగా మారిపోలేదు. అవి తమ చుట్టూ ఉన్న పరిస్థితిని మార్చేశాయి. ఆ నీటికి ఒక మంచి రంగుని, రుచిని, సువాసనని ఇచ్చి ఒక కొత్త రూపాన్ని తీసుకువచ్చాయి. ఇప్పుడు నిన్ను నువ్వే ప్రశ్నించుకో, సమస్యలు ఎదురైనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? కష్టం రాగానే కృంగిపోయే క్యారెట్ లాగానా? మనసుని కఠినంగా చేసుకునే కోడిగుడ్డులాగానా? లేదా సమస్యనే ఒక అవకాశంగా మార్చుకుని నీ జీవితాన్ని సువాసనగా మార్చే కాఫీ గింజలాగానా? తండ్రి మరింతగా చెప్పాడు, జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయి. కానీ వాటికి మనం ఎలా స్పందించామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. అప్పుడు దివ్యకి అర్థమైంది, సమస్యలు మనల్ని నాశనం చేయడానికి రావు, మనలోని ఉన్న శక్తిని బయటకు తీయడానికి వస్తాయి అని. ఆ రోజు నుంచి దివ్య కష్టాలకు భయపడకుండా ధైర్యంగా మరియు సానుకూలంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. పరిస్థితులు మనల్ని మార్చకూడదు, మనమే పరిస్థితుల్ని మార్చగలిగే స్థాయికి ఎదగాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీరు ప్రేమించే వారికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.